మన పేరే నా పేరు లక్ష్మణ్, దాసరి లక్ష్మణ్ అన్న. చెప్పే భూంపల్లేనా? భూంపల్లి అన్న. చెప్పండి. అంటే వీళ్ళందరూ వాదిస్తారు, ఒకటే వన్ సైడ్ వాదిస్తారు. కొంత వేరే వేరే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంది? మెదక్ పార్లమెంట్ లో ఎవరు గెలిచినట్టున్నారు? కేసీఆర్ కేసీఆర్ గెలుస్తాడా? ఎందుకు వాళ్ళందరూ చెప్పినా చెప్తున్నా, నీ అభిప్రాయం కూడా అదే? నా అభిప్రాయం అంతే. కేసీఆర్ అసలు ఒక్కటి రెండు కూడా గెలవడం అంటారు కదా. కేసీఆర్ 100% 17 సీట్లు ఉన్నాయి ఎంపీ. ఇప్పుడు ఎంపీ సీట్ ఎన్ని సీట్లు? 17 సీట్ల ఒక 12-13 ఎంపీ సీట్కి వెళ్తాడు. 12-13 వెళ్తాడు 100%. మరి దేశమంతా మోడీ వెంకటరెడ్డి 100% మెజార్టీ తోటి టీఆర్ఎస్ అది వెళ్తాడు. అంతేనా? అంతే వెళ్తాడు. ఇప్పుడు దేశం మొత్తం మోడీ హవా నడుస్తుంది, మోడీ వేవ్ నడుస్తుంది. ఇక్కడేమో మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు కాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉండి ఇంతవరకు మా భూంపల్లికి ఒక్క రూపాయి ఆదాయం తెచ్చింది లేదు. రఘువంద్రరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రూపాయి కూడా మాకు ఆధారం ఏమి తీసుకురా. మండల కేంద్రం ఏదో చేసిరు, రఘునందరావు ఏం రఘువందర చేయలే. భూంపల్లి ఒక్క రూపాయి రఘువందరరావు చేసింది గాని, కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది కదా ఆయన చేసింది గాని ఒక్కటి చూపెట్టమని ఎవరన్నా ఒక్కటి ఏం లేదు. కేసీఆర్ చేసి రోడ్ కేసీఆర్ది, ఇచ్చే నీళ్ళు కేసీఆర్, తిండి కేసీఆర్ది, ఉండే ఇల్లు కేసీఆర్ది, బతుకు కేసీఆర్ది. అంతేనా? మరి ఏమి చేసిరు చెప్పు? ఓకే, మరి ఇప్పుడు మరి కేసీఆర్ ఒడగొట్టేసిరు, మరి చేసిరు అంటే ఇప్పుడు అనుభవిస్తారు కదా. ఇప్పుడు కొంతమంది ఏచిరు, ఇప్పుడు ఏడుస్తురు, కొంతమంది ఏడుతురు. 100% అందరు ఆలోచనలు కూడా ఇప్పుడు మెదక్ల 100% బీఆర్ఎస్ 100%. మరి వెంకటరామరెడ్డి భూములు కొనుక్కోండు, రైతులను చాలా ఇబ్బంది పెట్టిండు. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు గుంజుకురు రావాలి. ఎవరి భూములను గుంజుకున్నట్టు గుంజుకోవడం మీన్స్ అంటే ఆ కలెక్టర్ గా ఉన్నప్పుడు చాలా పెద్దవాగు ఇంతవరకు మా తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుంచి పెద్దవాగు పారింది. టీఆర్ఎస్ వచ్చి నుంచి అది వానకాలం గాని ఎండాకాలం గాని ఏ కాలం గాని వాగు పారిందే లేదు మా తాత ముత్తాతల నుంచి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాగింది. మొన్న కాంగ్రెస్ వచ్చింది, నర్మల్లో కూడా పోలేదు వాగు. మొన్న హరీష్ రావు లొల్లి పెడితే వాటర్ ఇచ్చిండు, నర్మల్లో పోలేదు, సంటలకు పోయే వరకు ఆపేసారు. పెద్దవాగు సంటలు పోయే వరకు ఆగిపోయినాయి. అక్కడిక్కడ పొలాలు ఎండిపోయినాయి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు పారిందా? ఎన్ని ఒడ్లు ఈ రోడ్డు ఖాళీ లేకుండా ఒడ్లు కొనటోడు కూడా లేడు. ఇప్పుడు మాకు ఒడ్డు లేదు, స్థలం లేదు. ఏంది అంటే కేసీఆర్ చేసిన ప్రభుత్వం నీళ్ళ కోసము బిన్నెలు పట్టుకొని తిరిగిన ఉన్నారు ఈడ భూంపల్లి నీళ్ళ కోసం. వెంకటరామరెడ్డి వ్యతిరేకత ఏం లేదు, వ్యతిరేకత 100%. వెంకటరామ టీఆర్ఎస్. నా పేరు లక్ష్మణ్, దాసరి లక్ష్మణ్ 100% గెలుతాడు.